ఇన్స్పెక్టర్ 3 నెలలకు ముందు ఆ మేజర్ యాక్సిడెంట్ అయింది. అందుకే సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ కోసం. మేము అర్థం కదా. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇన్సిడెంట్. హై ట్రామాటిక్ నియర్ డెత్ ఇన్సిడెంట్. ఓ సారీ అండి, ఏదో ఫ్లోలో చెప్పుంటారు. 3 నెలలు అయిపోయింది. ఆల్ రైట్ నౌ. ఫార్మాలిటీ అన్నారు, అందుకే ఏదో అఫీషియల్గా. ఫార్మాలిటీయా? లేదు, ఓకే నౌ. మిగతా డాక్టర్స్ అందరూ చెప్పారు. సైకియాట్రిస్టా? సారీ, మానసిక వైద్యులా? కాదు. మొదలు పెట్టడమే బాలేదు. ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. నేను ముందు మీకు సారీ చెప్తున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. లేదు, పర్వాలేదు. ఇట్స్ ఓకే. సరే, రీసెంట్గా ఏ సినిమా చూశారు? ఏండి 3 నెలలుగా మంచం మీద నుంచి దిగలేదు. నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఇది. కాదండి, ఈ మధ్య పేషెంట్స్ అందరూ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడే బోల్డన్ని సినిమాలు చూసేస్తున్నారు. నచ్చితే చూస్తారు, లేదంటే తొంగుంటారు. పోయిన సంవత్సరం నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు 11 సినిమాలు చూశాను. ఏండి, నేను పోలీస్ ఆఫీసర్ అండి. దొంగ టీవీలో సినిమాలు చూస్తే బాగుంటుందా? పోనీ ఓ పని చేయండి. నెక్స్ట్ టైం మీకు ఒంట్లో బాగోకుండా పోతే ఎవరి దగ్గరైనా మంచి పాత సినిమాలో ఒరిజినల్ డివిడీలు అడిగి తీసుకుని ఫుల్గా కుమ్మేయండి. నిజంగానే బాగా హెల్ప్ అవుతుంది. దేవుడా నాకెందుకు ఇలా అయింది, నాకెప్పుడు బాగవుతుందని బ్రెయిన్ ఫ్రై చేసుకోకుండా మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. అందుకే చెప్పా. ఎక్కడ చదువుకున్నారు మీరు? సర్టిఫికేట్ కలర్ జిరాక్స్, ఒరిజినల్ బ్యాంక్లో ఉంది. లోన్ కడుతున్నా. ఓకే? ఐఎమ్ సారీ అండి, మామూలుగా ఏదో జాలీగా అడిగాను అంతే. తప్పుగా తీసుకోకండి. తప్పు కాదుగా, ఎందుకు సారీ చెప్తున్నారు? లేదు, ఐఎమ్ సారీ, ఏదో క్యాషువల్గా అడిగాను. సి, ఇందులో తప్పే ఉంది. మీరు యూనిఫామ్లో లేనప్పుడు మీరు ఇన్స్పెక్టర్ అని అడిగితే ఐడి కార్డ్ తీసి చూపిస్తారుగా. అయితే మీరు సారీ అడగడం కరెక్టే. మీకు భయం ఉంది. ఏనండి, మీరేమన్నారు? ఇంకా మీరు ఆ ఇన్సిడెంట్ని మర్చిపోలేదు, భయపడుతున్నారు. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అవ్వడం మంచిది కాదు. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇంకొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుని జాయిన్ అవ్వండి. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు భయం పోలేదని? నేను డాక్టర్, మీరు పేషెంట్. ఇదేమీ ఆర్థో ఎక్స్రే కాదు చూపించడానికి. పిచ్చి డాక్టర్ లాగా మాట్లాడుతున్నారు. మీ డిగ్రీ ఏది మళ్ళీ చూపించండి. ఐడి కార్డ్ అడిగితే ఈగో చూపించేవాడని తెలుసుంటే అసలు ఇందాకే చూపించేదాన్ని కాదు. నేను అనుకున్నది కరెక్టే. మీకు భయం ఉందని కన్ఫర్మ్ చేయడానికే భయం అన్నట్టు అబద్ధం చెప్పాను. యూర్ యాక్చువల్లీ యాంగ్రీ. ఒక మనిషి కోపం ఎంత వస్తే భయం అంత ఉన్నట్టు. ఓవే మెంటల్, నువ్వు నీ పిచ్చిన ఆలోచిస్తావు. సరే, బాండనాయాలి. ఆళ్ళను కొడితే మనకు నొప్పి పెడుతుంది. నువ్వు తాగేది వాటర్, ఎక్కువ ఫీల్ అవ్వకు. సీరియస్గా చెప్తున్నాను, నీళ్లు తాగడానికి నువ్వు ఇచ్చే రియాక్షన్ టూ మచ్. చాలు, వాటరే సిగ్గుపడుద్ది. ఎంత ధైర్యం ఉంటే ఆ మెంటల్ది నాతో అలా మాట్లాడుంటుంది. ఏ మెంటల్ది? ఇంకెవరు? ఆ సైకో డాక్టర్. అడ్డు, ఇందాక ఏమన్నాను? సార్ మందు పోయిస్తానన్నప్పుడు మీతో ఏమన్నాను? ఆ సైకో డాక్టర్ టాపిక్ రాకూడదని ఒట్టేయించుకున్నానా లేదా? అవును. తాగుబోతాలో మంచి ప్రామిస్ లేదయా. దానికి మీరు కూడా తాగు ఉండాలి ఇన్స్పెక్టర్. మిమ్మల్ని ఆటోలో చేర్చుకోవట్లేదు. హెడ్ చెప్పు. వదిలే బాబు, సార్ ఏదో టెన్షన్ లో మాట్లాడుతున్నారు. ఒక హ్యాండ్ తగ్గిందా? కావాల్సిన హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్ వేస్తాడట. పని చేసుకో బా. రే, వీటన్నిటికీ అడగాలి ఆశయంగా. కూర్చో. థ్యాంక్ యూ సార్. లోపలకి ఎరుమాలోకి ఉన్నాడు, ఒక 2 రౌండ్లు వేసిరా. చైనా
యూటీసింగ్ అయ్యా, అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ముసలి నొక్క. ఏయ్, మిమ్మల్ని కాదు సార్, వాణ్ణి సార్. ఈ 4 తన్నాలు బాబు, మర్యాద ఇవ్వటం లేదు. ఏంటి మిస్టర్ ఎస్ఐ, ఎంత లేదన్నా ఒక అమ్మాయి నన్ను చూసి పిరికోడంటే మనసు బాధపడదా? అదే టైప్ లో చెప్పింది ఆ మీకు డాక్టర్. అదే టైప్ లో చెప్తేనే మండుద్దా? ఇండైరెక్ట్ గా గూటం పెడితే సరిపోదా? మందు కొట్టునోడికి ఎందుకు సిగ్గు, లజ్జ, రోషం? మందేసినప్పుడు మాత్రమే రోషం వచ్చిన దగ్గర నిజమైన రోషం గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కరెక్ట్. గుడ్ నైట్, శుభరాత్రి. కోపం వచ్చిందేమో. కోపం వచ్చిన పర్లేదు బాబు, బాట్లే పట్టుకుపోయాడు. ఆ, ఏం బాబు, మెంటల్ టెస్ట్ సర్టిఫికెట్ ని ఎలా సంపాదించగలిగావు? అది మెంటల్ టెస్ట్ కాదన్నా, సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్. అదే బాబు, ఎలా పాస్ అయ్యావు? బయట తెలియనివ్వకంటన్నా, మన డిఎస్పీ సార్కి చెప్పాను. ఆయన టక్కన ఏర్పాటు చేపించి మళ్ళీ ఇంకో డాక్టర్ని పట్టి సాయంత్రాన్ని సబ్మిట్ చేశాను. ఒక మెంటల్ పిల్ల వల్ల మన డ్యూటీలో చేరకపోతే తప్పైపోద్ది కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ క్యాషా కార్డా? క్యాష్ అయిపోయింది. కార్డ్ సార్ 183 అయింది. కార్డ్ యూస్ చేయలేం, వేరే కొనుక్కుంటారా? లెట్ మీ చెక్. 1 2 ఐ హావ్ 200 క్యాష్. మ్యామ్, సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, చేంజ్ 5 రూపాయలు తక్కువగా ఉంది. చెక్ చేసుకోండి సార్. మీరే చెక్ చేయండి. సారీ సార్. Oh, it's థ్యాంక్ యూ okay. మ్యామ్. ఆర్ యూ స్టూడెంట్? థ్యాంక్స్, బట్ ఐఎమ్ డాక్టర్, సైకియాట్రిస్ట్. వండర్ఫుల్. నేను బీఎస్సీ సైకాలజీ. అది అయిపోయాక బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ అని లైఫ్ వెళ్ళిపోయింది. బై ద బై, ఐమ్ రుద్ర అండ్ ఐల్ గివ్ మై బిజినెస్. తెలుసు, యూర్ మోటివేషనల్ గురు. కొన్ని వేల మందికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే గురువు మీరు. ఐ కాన్ బిలీవ్ ఇట్. ఈ లెవెల్కి నేను పాపులర్ని నాకే తెలియదు. నేనన్న దాన్ని బట్టి అలా అనుకోకండి. నేను రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నాను కనుక మీ గురించి తెలుసుకోవడం నా వర్క్కి హెల్ప్ అవుతుంది. కరెక్టే మీరు చెప్పేది. నా క్లాస్కి ఓసారి రావచ్చుగా? వచ్చాను 3 నెలలకి ముందనుకుంటా. రియలీ? నాకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ క్లాసెస్ అంటే నమ్మకం లేదు. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ క్లాసెస్ అవి ఒక చిన్న బూస్ట్ ఇస్తాయేమో కానీ అవి లైఫ్ని మార్చేసేవని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఓ థ్యాంక్ యూ. వస్తా. చెప్తాను. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఎక్కువే. ప్లీజ్ సార్ వదిలేండి ఎక్కు. సార్. సార్, ఆ రోజు మీరు నా వెంట పడ్డారు, అప్పుడు వేరే ఎవరో మీకు స్కెచ్ చేశారు. నాకేం సంబంధం లేదు సార్. అదే 4 రోజులు కుమ్మేశారుగా, మళ్ళీ నా బాడీ భరించలేదు సార్. ఆ? అంత ఈజీగా వదిలేస్తావా? రేయ్, ఈసారి తన్నుడు తగ్గిస్తాంలే. సార్ మాత్రం వేసుకుంటారు, భయపడకే. కుమార్, సార్, వివిన్ రోడ్లోనా? 5 minutesలో ఉంటాను. మర్రేగా కన్ఫ్యూజన్ లేదుగా? లేదు సార్. లేట్ అండ్ షూట్ తర్వాత వచ్చారు. కూడా తన పర్సనల్ మేకప్ మ్యాన్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ ని టెస్ట్ చేయడానికి ల్యాబ్కి ఫార్వర్డ్ చేశాం. వాడి నంబర్ ఇప్పుడు నాట్ రీచబుల్ అని వస్తుంది. రేప్ అటెంప్ట్ చేసినట్టు ఎవిడెన్స్ ఉన్నాయి సార్. ప్రెస్ లీక్? కంప్లీట్లీ సెక్యూర్. కానీ డైరెక్ట్గా డిఐజీ నుంచి కాల్ వచ్చింది. డిఏజియా? ఎస్ సార్. అంత పెద్ద హీరోనా? పెద్ద యాక్ట్రెస్ సార్. పేరు వింష. ఇవాళ నంబర్ 1 సార్. అని వదిలేండి. ఓకే సార్, వదిలే.